నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, కూటమి నేతలు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళకి సంధి కుదరట్లేదని, అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న ఒక ముఖ్యమైన నాయకులు చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ బుల్సిటి సత్యనారాయణ గారు ఏమన్నారంటే, మరలా ఒకసారి పునరాలోచించుకోండి, వైజాగ్ అయితే క్యాపిటల్గా బెటర్ ఉంటుంది, అమరావతి అయితే మళ్ళీ దాన్ని అభివృద్ధి చేసి లక్షల కోట్లు దాని మీద పెట్టుబడి పెట్టి ఇదంతా చాలా టైం పట్టింది, వైజాగ్ అయితే బెటర్ అని ఆయన ఉద్దేశంతో చెప్తున్నాడు. సో దాని గురించి మీరు ఎలా చేస్తారు? మరి అలా ఎందుకు మాట్లాడతారు అనేది నాకు తెలియదండి. ఎందుకంటే ఉన్న అపోహల్ని మరి కాస్త పెంచడానికే ఇటువంటి నాయకులు మరలా స్టేట్మెంట్లు ఇస్తారేమో అని అనిపిస్తుంది. అసలు కూటమి ఏర్పడిందే అమరావతి కాన్సెప్ట్ ని ఎక్కడ కెలకలేదుగా. కూటమిలో టీడీపీ జనసేన కలిసి వెళ్ళడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చకూడదు ఒకే కాన్సెప్ట్. అండ్ మోర్ ఓవర్ అప్పుడు వైసీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ 2014లో అందరూ ఏకీభవించారు కదా. అమరావతిని ఎప్పుడు ఎవరు విభేదించలేదుగా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2014 నుంచి 18 మధ్యలో మేము అమరావతిని యాక్సెప్ట్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. 19లో గవర్నమెంట్ వచ్చాక ఆయన స్టేట్మెంట్ మార్చాడు, 3 రాజధానులు అన్నాడు. అది కూడా ఏ రాజధాని చేయలేదు. సో అప్పుడెవరు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎలా మాట్లాడతారు? ఊరికే లేని వార్తలో నిలబడడానికి మాట్లాడతారా, లేదా లేని హైప్ ఒక్కసారి మీడియా దృష్టిని అంతా తన వైపు మళ్లించుకోవడానికి మాట్లాడతారా అన్నది వాళ్ళే చెప్పాలి. అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి ప్రమాణ స్వీకారం మరుసటి రోజే అమరావతి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ కౌంటింగ్ అయిన తర్వాత ఢిల్లీ అక్కడికి వెళ్ళారు కదా. ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వెళ్ళక ముందే ఆర్డర్స్ పాస్ చేసి వెళ్ళారంట, మొత్తం ప్రక్షాళన చేయండి, నీట్గా చేయండి అని. కౌంటింగ్ రోజు నెక్స్ట్ డే నుంచే మొత్తం ఎక్కడికెక్కడ చెత్తలు తీసేసి మళ్ళీ లైట్లు పెట్టి అమరావతి అంతా కూడా బాగా ప్రక్షాళన చేశారు. నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 1 month వస్తుంది. అప్పుడు ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఈ సెక్రటరీ అనే వ్యక్తి మాట్లాడడం ఉద్దేశం ఏంటి? జనరల్ గా అంటే జనసేన పార్టీ తరఫున స్టేట్మెంట్ ఇచ్చారా, ఆయన సొంత అభిప్రాయమా అనేది తెలియదు. అండ్ మోర్ ఓవర్ జనసేనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది. ఆయన కాకుండా ఆ అధినేత దగ్గర 5 శాఖలు పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. సో ఇట్లాంటి వ్యక్తులు ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అనవసరంగా కూటమిలో ఉండే స్థానికంగా ఉండే అభ్యర్థుల మధ్య డిస్టర్బెన్స్లు తప్ప కూటమి మొత్తం వస్తుంది రాదు. మళ్ళీ స్థానికంగా ఆయన ఏ నియోజకవర్గం చెందిన వ్యక్తి, ఆ నియోజకవర్గం సంబంధించి ఉండే వ్యక్తులకి టీడీపీ జనసేనకి చిన్న చిన్న పొరపచ్చలు లాంటివి వస్తాయి. ఒకవైపు ముఖ్యమంత్రి, కూటమిలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న టీడీపీ నేత, వీళ్ళందరూ వాళ్ళు క్లియర్గా అమరావతిని మరలా క్వార్టర్స్ని కానీ ఆఫీసెస్ ఛాంబర్స్ కానీ అన్ని ఎక్కడికక్కడ సెట్ చేయాలి, ఎన్నేళ్ళలో పూర్తవుతుంది ఏంటి, అమరావతి రైతుల మొక్కులు ఇన్ని చూసినా కూడా మళ్ళీ గడిచిన 5-10 ఏళ్లలో జనసేన ఎప్పుడైనా మాట్లాడిందా? మాట్లాడలేదు. టీడీపీ ఎప్పుడైనా అమరావతికి వ్యతిరేకంగా టీడీపీలో ఉండే ఏ కార్యకర్త కానీ నాయకులు కానీ మాట్లాడారా? మాట్లాడలేదు. బీజేపీ కూడా ఎక్కడ మాట్లాడలేదు. 14 నుంచి 19 మధ్యలో వైసీపీలో కూడా ఎక్కడ మాట్లాడలేదు. 19 తర్వాత ఊరికే బాబు గారు చెప్పింది ఏది ఉంచకూడదన్న కాన్సెప్టో, లేదంటే మేము కొత్తగా మా పంథాలో పరిపాలిస్తామన్న ఉద్దేశంతోనో జగన్మోహన్ రెడ్డి గారు అసలు దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా చేశారు. ఎవరు అమరావతిని వ్యతిరేకించారు. ఇప్పుడు ఇలా మాట్లాడడం, పునరాలోచించుకోండి అని సజెస్ట్ చేయడం అనేది ఊరికే లేనిపోని అపోహలు క్రియేట్ చేసి కూటమిలో ఉండే పార్టీల మధ్య విభేదాలు సృష్టించడమే తప్ప పెద్దగా ఏమీ లేదు. ఇప్పుడు ఇదే స్టేట్మెంటు పదవిలో ఉన్న వాళ్ళు, లేదంటే కీలకమైన శాఖల్లో ఉన్న వాళ్ళు మాట్లాడారంటే, లేదా అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారంటే మనం ఆలోచించాలి. ఇట్లాంటి వ్యక్తులు ఆలోచిస్తే ఎందుకు మేబీ వీళ్ళకి తగిన గౌరవం దక్కలేదని ఇలా మాట్లాడుతున్నారా, లేదా ఈయన వెనక నుంచి ఎవరైనా మాట్లాడిస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్. అంతే కదా. ఎవరు విభేదించలేదుగా, ఎవరు వద్దనుకోలేదుగా. అందరు కూడా బాధపడేది ఏంటంటే అమరావతి లాంటి హయ్యెస్ట్ ఇప్పుడు ఎక్కడ తీసుకొస్తారు? వైజాగ్ ఉన్నది చేసేవచ్చు కదంటే ఎక్కడ చేస్తారండి? ఏం చేస్తారండి? అంటే ఆ ఏదైతే ఋషికొండ కాలేజ్ని గుండు కొట్టించి ప్యాలెస్ చేస్తారో దాని వరకు చేస్తారు, ఓకే. అందులో ఎన్ని ఉన్నాయి ఛాంబర్స్, ఎన్ని శాఖల వరకు అకామిడేట్ చేయగలుగుతారు? ఆ ఉద్యోగులకి, క్వార్టర్స్కి, లేదంటే హైర్ ఆఫీసులు ఉండడానికి ఇవన్నీ ఇంకెక్కడ ఉన్నాయి? ఎక్కడ ప్లేస్ ఉంది? ఇది ఎక్కడుంది? ఎక్కడో అటు భోగాపురం వైపు, ఇంకా అవుట్కట్స్గా వెళ్ళిపోవాలి, ఇటు పెందుర్తి వైపు వెళ్ళిపోవాలి. ఎలా చేస్తారండి? అక్కడికి ఎక్కడికి ట్రాఫిక్లో ఎంత దూరం పడుతుంది? ఒక ఉద్యోగి ఆ శాఖకు సంబంధించిన ఆఫీసు, ఆ ఉద్యోగి తాలూకా ఛాంబరు
వేరువేరుగా ఉన్నాయనుకోండి, ఏంటి పరిస్థితి? ఎప్పుడు వెళ్తారు? అక్కడ సమీక్ష నిర్వహించి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? ఇవి కూడా ఆలోచించుకోవాలి కదా. ఒకసారి ఆలోచించుకోండి ఎప్పుడు అయితే బాగుంటుంది అని అంటే, ఆల్రెడీ వైజాగ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. దానికి ప్రకృతి సహజ సిద్ధంగా లేదా దానికి ఈ త్రివిధ దళాలకు సంబంధించిన నేవల్ కానీ, ఆర్ముడ్ కానీ, డిఫెన్స్ సంబంధించిన దళాలు కొన్ని అక్కడ ఉండడం వల్ల, వాళ్ళ క్యాంప్ ఆఫీస్ గానో బేస్మెంట్ గానో పెట్టుకోవడం వల్ల ఆ పరంగా కూడా స్వచ్ఛందంగా అభివృద్ధి చెందిందే తప్ప అది ఎవరు క్రియేట్ చేసిన సిటీ కాదు. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ కాబట్టి ఇప్పుడు కొత్త సిటీలో క్రియేట్ చేస్తే మంచిదిగా. ఇప్పుడు ఈరోజు సైబరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అదైతే బెటర్ కదా. విజయవాడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ, నెల్లూరు ఎస్టాబ్లిష్డ్ సిటీ, కర్నూలు ఎస్టాబ్లిష్డ్ సిటీ. కొత్త సిటీ అయితే మనకు అనుకున్న విధంగా దాన్ని ప్లాన్డ్ గా కూడా చేసుకోవచ్చు. ఉన్నదాన్ని మాడిఫై చేయాలంటే కష్టం. కొత్తగా ఏర్పడినప్పుడు రోడ్లకి ఎంత విస్తరణ ఉండాలి, డ్రైనేజ్కి ఎంత విస్తరణ ఉండాలి అనేది ప్రతిదీ ముందుగా రాబోయే 100 ఏళ్లకు ప్లాన్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ప్లానర్ ఎవరు? మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఇంజనీర్స్ డే ఆయన బర్త్డే జరుపుకుంటారు. ఆయన రాబోయే 100 ఏళ్లకి హైదరాబాద్ మహానగరంగా విస్తరిస్తే డ్రైనేజ్ ఎట్లా, వాటర్ ఎట్లా అని ఆలోచించి చేశాడంట ఆయన. బట్ ఇప్పటికే ఆయన అప్పటికి ఓకే, ఒక 30 ఏళ్ళు 50 ఏళ్ళ వరకు ఇప్పుడు ఫెయిల్యూర్. అది ఒక విధంగా రోడ్లు ఇరుకైపోయాక డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడికక్కడ రోడ్ల మీద పొంగి పొరులుతుందిగా. అదే కొత్తగా వచ్చేది అనుకోండి, క్లియర్ కట్గా అన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కదా. రాబోయే 100 ఏళ్ళకి ఓకే, ఇప్పుడు రోడ్డే ముందు ఎంత పెట్టుకుంటే, ఇప్పుడు ట్రాఫిక్ లేకపోవచ్చు, ఇంత రోడ్డు 2 వెహికల్స్ వెళ్తున్నాయి, రాబోయే రోజులు ఎంత పెరుగుతుందో దానికి అనుగుణంగా చేసుకోవాలి కదా. అప్పుడు చేసుకోవాలంటే ఏంటి? కొత్తదైతేనే చేయగలం, ఉన్నదైతే మళ్ళీ రోడ్ ఎంకరేజ్మెంట్ అని చెప్పి వాళ్ళకి మళ్ళీ. సో అలాగా రాబోయే 100 ఏళ్లకు సరిపోయే విధంగా ప్లాన్ చేసుకుని చేస్తే ఎస్టాబ్లిష్ అవ్వనిదైతేనే చేసుకోగలుగుతాం. కొత్తగా ఉన్నదాన్ని చేయాలంటే మళ్ళీ రోడ్లు వైండింగ్ చేయాలి, వాళ్ళకి మళ్ళీ పునరావాసం కల్పించాలి, ఇందాక చెప్పుకున్నట్టుగానే వాళ్ళకి మళ్ళీ ఎంతో వేరే దగ్గర స్థలాలు ఇచ్చి ఆ రోడ్లు పోయినందుకు ఎంతో పే చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో అందుకు దానికి ఎగ్జాంపుల్ కూడా ఆయన చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో సైబరాబాద్ అనే సిటీని నిర్మించి ఈ రోజు మనం అది చూస్తే ఇది హైదరాబాద్ అయినా అనుకుంటాం మనం చాలా మంది. అలా తయారైంది, దానికి ఒక ప్రూఫ్ కూడా ఉంది. అప్పట్లో ఆయన 95-96లో విజన్ 2020 అంటే అందరూ అవహేళన చేశారు. ఈ రోజు ఎలా ఉంది? 2020 చూసేసరికి ఎట్లా వచ్చింది అక్కడ. సో అట్లాగే ఇప్పుడు కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. కానీ వైజాగ్ వస్తే ఆలోచించుకోండి అని అంటే ఈ లేనిపోని ఒక కూటమి మధ్యన విభేదాలు ఉన్నాయి, నాయకుల మధ్యన పడట్లేదు అనే దానికి పక్క నుంచి నక్కల్లా కాసుకోనండి వీళ్ళు ఎప్పుడు విభేదాలు వస్తాయో అపోహలు వస్తాయో తన్నుకెళ్ళిపోదాము అనుకుని చూసుకునే వాదం ఉండే వాళ్ళకి ఈ ఒక హింట్ ఇచ్చినట్టు అవుతుంది కదా. అందుకే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కొంచెం ఆచితూచి ఇవ్వడం బెటర్. ఆయన కూల్గానే చెప్పాడు, ఒకసారి ఆలోచించండి అని చూచాయిగా చెప్పినా కూడా నాకు ఇదైతే బాగుంటుంది. మోర్ ఓవర్ నాకు తెలిసి వైజాగ్లో నివసించే వాళ్ళు ఎవరు కూడా వైజాగ్ క్యాపిటల్ అవ్వాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే వైజాగ్ పీస్ఫుల్గా ఉండే సిటీ, ఇక్కడ క్యాపిటల్ అయితే ఖచ్చితంగా క్రైమ్ రేట్ పెరుగుతుందన్న ఆందోళన కూడా ఉంది చాలా మంది, అంతే కదా. అందువల్ల మరి అలా స్టేట్మెంట్లు ఇచ్చారంటే దీన్ని మరి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖండిస్తారా లేదంటే ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.